నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా మందికి ఏ ఆధారం లేదు, కుల వృత్తి లేదు, వెనుకబడి ఉన్నాం, ఎస్సీలం ఉన్నాం, ఎస్టీలం ఉన్నాం, బీసీలలో అనేక కులాల వాళ్ళం ఉన్నాం, మైనారిటీలం ఉన్నాం అంటే 50,000 వరకు మనమే 100% సబ్సిడీతోని లోన్లు ఇచ్చినాం. ఈ మాట మీరు సరిగ్గా వినాలి. మామూలుగా భూమి లేని వాళ్ళం బ్యాంకుకు పోతే జమానత్ ఇవ్వమంటారు. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం, ఒక ఇంట్లోనే ఏదైనా దుకాణం పెట్టుకుందామో 50-60 వేలు అవుతుందంటే జమానత్ ఇవ్వమంటారు. ఏముండదు జమానత్ ఇవ్వడానికి. అందుకే కేసీఆర్ గారే మీకు జమానత్గా నిలబడ్డారు. 50,000 వరకు 100% సబ్సిడీ అంటే బ్యాంకు మీకు ఇస్తుంది, బ్యాంకుకు గవర్నమెంటే డబ్బు కడుతుంది. ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా 50,000 వరకు మొన్న వేలాది మందికి మొన్న 5 ఏళ్లలో లోన్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇంకా కూడా దాన్ని పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం. కాబట్టి మా అక్క చెల్లెలు, ముఖ్యంగా మైనారిటీ అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రంది పెట్టుకోవద్దు. మనకు ఆధారం లేదు, భూమి లేదు, జాగ లేదు అనుకుంటే ప్రభుత్వమే కేసీఆరే మీకు జమానత్ ఉండి మంచి సబ్సిడీతో లోన్లు కూడా ఇప్పిస్తాం. చిన్నదో పెద్దదో వ్యాపారం చేసుకునే వీలు కూడా ఉంటుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, పోయినసారి పార్లమెంటు సభ్యురాలుగా మీరు నన్ను గెలిపిస్తే ఏం చేయాలి? ఎంపీలు ఢిల్లీలో మాట్లాడాలి, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో అడగాలి, గల్లీలో ఉంటే మీకోసం సేవ చేయాలి. మరి 2 విషయాలలో ఢిల్లీలో పార్లమెంట్లో అనేక పర్యాయాలు అనేక విషయాల మీద నేను మాట్లాడడం జరిగింది. మీరు చూసిండ్రు కావచ్చు టీవీలలో కానీ పేపర్లలో కానీ. అదేవిధంగా గల్లీలలో నేను మా బాజిరెడ్డి అన్న ఇద్దరం అనేకమైన ఊర్లు తిరిగినాం. ఈ జక్రాన్ పల్లికి లేదంటే 5 సార్లు వచ్చినా కావచ్చు. నేను అన్ని సార్లు మనం ప్రతి ఊరిని కూడా టచ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఒకవేళ మేము పోయినసారి కవితమ్మ కోటేసినాం, మళ్ళా కూడా ఈమెనే మా ఎంపీ ఉంటే బాగుంటుంది అనిపిస్తే, నా పనితీరు మీకు నచ్చితే, నేను చేసినటువంటి పని మీకు ఆమోదం అనిపిస్తే మళ్ళా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, దీంట్లో కారు గుర్తు కోటేసి మరి నన్ను మళ్ళీ గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థన చేస్తా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీరు అవకాశం ఇస్తే దాంట్లో శక్తి వంచన లేకుండా పనిచేసినాం. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. మీ అందరికీ కూడా మీరు బాగుండే వరకు, మీ అందరి కళ్ళల్లో సంతోషం నిండే వరకు పనిచేయాలనేటటువంటి ఆలోచన ఉన్నది. మీరు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈసారి ఎన్నికలలో మీకు తెలుసు కొంత ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చినాయి. దాంతోని ఎప్పుడు ఒకటే ఈవీఎం ఉంటుంది, ఒకటే డబ్బా ఉంటుంది. ఈసారి 12 ఈవీఎంలు ఉంటాయి. ఈ 12 ఈవీఎంలలో మొదటి ఈవీఎంలో 2వ నంబర్లో కారు గుర్తుంటది. మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుర్తు 2వ నంబర్లో ఉంటది. 1వ నంబర్ ఈవీఎంలో 2వ గుర్తుంటది. అయితే నాకు పెద్ద రంది లేదు. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చితే, ఒకవేళ మీరు నన్ను గెలిపియాలనుకుంటే, ఒకవేళ మీకు నేను ఎంపీగా ఉంటే బాగుంటది అనుకుంటే, నా పేరు పాతాళ లోకంలో ఉన్నా మీరు వెతికి మరీ గెలిపిస్తారు. అందులో అనుమానం లేదు. ముఖ్యంగా మా అక్క చెల్లెలు నాకు తెలుసా అన్న, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు ముఖం ముంగట ఫోటో పెట్టేది కూడా మూతి పక్కకు తిప్పుకొని పోతారు. కానీ ఇష్టం ఉంటే ప్రేమతోని కారు గుర్తు కోసం తప్పకుండా వెతికి ఓటేస్తారు. మీ మీద నమ్మకంతోనే ఈ ఎన్నికల్లో నేను ముందుకు వచ్చిన. మీకోసం గత 5 ఏళ్లు పనిచేసినాం, ఇంకా అవకాశం ఇస్తే పనిచేస్తూనే ఉంటాం. మరి మీరు ఈసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇంత ఎండలో ఇంతసేపు వేచి ఉన్న మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒక్కసారి మా అక్కలు చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ.